దేవయాని శర్మిష్ఠల యొక్క స్నేహాన్ని గురించి జర్మిక ఈ విధంగా చెప్తూ ఉంది. తిరుగుచునొకనాడు నీరాట సల్పు నట్టియడ సురకరువలి చనుదెంచిన దరిపెట్టిన కోకలెల్ల దడబడిపోగా నరిగి యవిదెచ్చి చెలువల బృంద మగు తన చీరెలెల్ల పూనిన నందున్. ఇక్కడ ఒకానొక రోజున ఈ యొక్క చెలికత్తెలందరితో కూడి ఆడుకుంటూ ఆ యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతానికి నీరాట ఆడడానికి, నీళ్ళల్లో ఆటలు ఆడడానికి వీళ్ళందరూ కూడా అటు దేవయాని శిష్యులు సఖులు, ఇటు ఋషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ యొక్క చెలికత్తెలు అందరూ కూడా కలిసిపోయి ఆ నీటి దగ్గర ఆడుకుంటూ ఉంటే ఒక్కసారిగా గాలి వీచిందట. వచ్చేసరికి వీళ్ళ వస్త్రాలన్నీ కూడా ఎగిరిపోయాయట. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చి ఎవరికి ఏది దొరికితే అది ఆ వస్త్రాలని ధరించారట. లలిని నెలతయుదాను వలువల విడ్వంగదాల్చి వళమై చెలువల్ దలపింప నెరంగి కిరుకన్ గులుకుచురక్కసురేని కూతురు తెరంగునన్. ఇక ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిలికెత్తెలందరూ కూడా వాళ్ళకి చేతికి దొరికిన వస్త్రాలు తెచ్చి ఆ తడి బట్టలపై తీసేసి ఈ యొక్క పొడి వస్త్రాలను వేసుకున్నారట. ఇక అదే సందర్భంలో దేవయాని మరియు శర్మిష్ఠ కూడా వెళ్ళి తమ చేతికి అందినటువంటి వస్త్రాలను వేసుకొని ఉండగా ఎదురుగా కనిపించినటువంటి శర్మిష్ఠకి ఎదురుగా కనిపించినటువంటి దేవయానితో ఇలా అంటుందట. నెట్టిన రేయిన్ పవలు నేరిమి వెట్టునటంచు వేలుపు వెట్టియు గొట్నముల్ సలుప వ్రీలని చేబవలు నొప్పు సోకుడున్ బట్టము గట్టుకున్న ఋషపర్వుని కూతుర నట్టి నేను నే కట్టిన మైలపు గుడ్డ దునే కావరమేటికి వచ్చెనీకనన్. చూడండి, కట్టిన మైలపు గుడ్డదునే కావరమేటికి వచ్చెనీకానన్. నీకు ఏమీ కనపడక నీకు ఎంత కావరం వస్తే, ఎంత పొగరు పడితే నువ్వు కట్టిన వస్త్రాలని నేను తీసుకోవాలి, నేను కట్టుకోవాలి. నెట్టిన్ రేయిన్ బవలు, అరే రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎటువంటి సందర్భంలోనైనా సరే బలీయమైనటువంటి బలవంతులైనటువంటి రాక్షసులు వరుస కట్టి మా నాన్నగారిని కొలవడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి ఆ యొక్క ధనవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి ఋషపర్వుని కూతురునైనటువంటి నేను నువ్వు కట్టినటువంటి బట్టని తిరిగి నేను కడతానా, మైలపు బట్టని, ఇడిచినటువంటి వస్త్రాలని అంటూ ఉంది ఆ యొక్క శర్మిష్ఠ తన ఎదురుగా ఉన్నటువంటి దేవయానితో.